ఆవిడ కళ్ళల్లో చిన్న బాధా వీచిక కదలాడింది. కానీ వెంటనే సంభాళించుకుంటూ, శంకర్, మా అభి గురించి బాగానే గుర్తుపెట్టుకున్నావే, మరి మా అభికేనా ఉద్యోగం, మా వారికి లేదా ఏంటి అంది. అదేంటి, మీరింకా రిటైర్ కాలేదా ఆశ్చర్యంగా అడిగాను. రిటైర్ అయి 3 ఏళ్ళు అయిందన్నారు నారాయణరావు గారు. మరి ఇక్కడ కంపెనీలో మంచి ఆఫర్ వచ్చింది, మంచి పేమెంటు, మంచి పోస్ట్, అందుకే వచ్చి జాయిన్ అయ్యానన్నాడు. నాకు తెలుసు, నా 10 ఏళ్ల పరిచయం కిందటే వాళ్ళు చాలా సంపన్నులు, పైగా ఊళ్ళల్లో వాళ్ళకి చాలా భూములు కూడా ఉన్నాయి. మరి నారాయణరావు గారికి ఏమాత్రం ఉద్యోగం చేయాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళ మాటల్లో ఏదో తిరకాసు ఉందని అనిపించింది. సరే, ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాను. అభిరామ్ చిన్నప్పటి సంగతులు రోజంతా నేను విషయాలతో చెబుతూనే ఉన్నాను. అభిరామ్ గురించి నాకు బాగా తెలుసు. అతనికి తల్లిదండ్రులంటే పంచప్రాణాలు, ముఖ్యంగా తల్లి అంటే ప్రాణం పెట్టేస్తాడు. అప్పట్లో ఒక్క క్షణం కూడా తల్లిని వదిలేవాడు కాదు. ఎప్పుడూ కొంగు పట్టుకొని తిరుగుతూనే ఉండేవాడు. నేను అక్కడ ఊళ్ళో ఉన్నప్పుడు అతను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఎంఎస్ చేసి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలనే ప్లాన్లో ఉన్నాడు. చాలా తెలివైనవాడు, ముఖ్యంగా చాలా మంచి కుర్రాడు కూడా. నలుగురికి తలలో నాలుగులా ఉండేవాడు. అలాంటి వాడు ఇండియాలో ఉండి తల్లిదండ్రులకు దూరంగా ఎందుకు ఉన్నాడు? వాళ్ళు ఇక్కడికి వచ్చి 3 నెలలైనా అభిరామ్, అతని భార్య ఇక్కడికి రాలేదు. ఏం జరిగి ఉంటుంది? కోడలితో ఏమైనా విభేదాలున్నాయా ఏమో. నా కళ్ళ ముందు వాళ్ళ ఇంట్లో నేను గడిపిన మధుర క్షణాలు కదిలాయి. నా మనసు ఒక్కసారిగా గతంలోకి జారుకుంది. అమ్మా, అమ్మా అంటూ అభిరామ్ హడావుడిగా లోపలికి వచ్చాడు. ఏంట్రా అంటూ భానుమతి వంటింట్లో నుంచి వచ్చింది. అమ్మా, నేను యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను ఆనందంతో తబ్బిబ్బవుతూ అన్నాడు అభిరామ్. కంగ్రాట్స్ నాన్న. భానుమతి ముఖం మతాబులా వెలిగిపోయింది. రవిశంకర్, విన్నావా, వాడి కష్టానికి ఫలితం దక్కింది అంది నాతో. కంగ్రాట్స్ అభి అన్నాను నేను.